హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో దురదృష్టం వెంట పెట్టుకుని తిరిగిన ఏకైక కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టి మాత్రమే. హౌస్లో నిఖిల్తో సమానంగా టాస్క్లు ఆడతాడు, కానీ ఆయనకి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. ప్రతి టాస్క్లోని ప్రాణం పనంగా పెట్టి ఆడినప్పటికీ హౌస్లో చీఫ్ అవ్వలేకపోయాడు, మెగా చీఫ్ కూడా అవ్వలేకపోయాడు. కంటెస్టెంట్ చేత ఎంపకబడిన సమయంలో కూడా పృథ్వీ మెగా చీఫ్ అవ్వలేదు. ఇది చాలా అన్యాయం అని చెప్పాలి. అతనికి కోపం అనే బలహీనతను అడ్డుపెట్టుకుని హౌస్ మేట్స్ అందరూ పృథ్వీని ప్రతి విషయంలోనూ తొక్కాలని చూశారు. చివరికి అతను ప్రాణ స్నేహితుడు అనుకున్న నిఖిల్ కూడా అనేక సందర్భాల్లో పృథ్వీకి వెన్నుపోటు పొడిచాడు. కానీ పృథ్వీ మాత్రం తన స్నేహితుడి కోసమే నిలబడ్డాడు. నిన్న కూడా పృథ్వీ నిఖిల్ పట్ల తనకున్న స్వచ్ఛమైన ప్రేమను చూపించాడు. దమ్ముగా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా అడిగితే పృథ్వీ నిఖిల్ పేరు చెప్తాడు. కానీ తనతో సమానంగా మొదటి నుండి పులిలాగా ఆడిన పృథ్వీ పేరు మాత్రం నిఖిల్ చెప్పలేదు. అసలు హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత ఒక టాస్క్ కూడా సరిగా ఆడని నబీల్ దమ్ములాగా ఆడే కంటెస్టెంట్గా చెప్పుకొచ్చాడు నిఖిల్ ఒక్కడే కాదు, హౌస్లో ఒక్క కంటెస్టెంట్ కూడా నిన్న పృథ్వీ దమ్ముగా ఆడినట్లు చెప్పలేదు. ఇది ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదని అనుకుండా ఏమని అంటారు, మీరే చెప్పండి. చివరికి మొదటి నుండి పృథ్వీ వెనక్కి తిరిగి అతను నన్ను వదిలే బాబాయ్ అని అంటున్నా కూడా నాకు నువ్వే కావాలి, నాకంటే నువ్వు ఎక్కువ అని చెప్పుకొని తిరిగిన విష్ణుప్రియ కూడా నిన్న పృథ్వీకి కాకుండా నిఖిల్కి దమ్ముగా ఆడిన కంటెస్టెంట్గా చెప్పుకోవచ్చింది. పృథ్వీని అతని కష్టాన్ని హౌస్లో గుర్తించిన ఏకైక కంటెస్టెంట్ యష్మి మాత్రమే. ఆమె ఇతని ఎన్నో సందర్భాలలో సహాయం చేసింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ వారం నామినేషన్లో ఉన్న పృథ్వీని సేవ్ చేయమని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా ప్రేక్షకులకు వేడుకుంది. యష్మి తర్వాత పృథ్వీని బాగా అర్థం చేసుకొని ఇన్ని వారాలు సేవ్ చేసుకుంటూ వచ్చారు ఆడియన్స్. ఈ వారం కూడా అతన్ని ఆడియన్స్ సేవ్ చేశారు. కానీ అవినాష్కి టికెట్ ఫినాలే రావడం వల్ల అతని స్థానంలో పృథ్వీని అన్యాయంగా బయటికి పంపేశారు. ఎలాంటి మాస్క్ లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఇన్ని రోజులు హౌస్లో కొనసాగిన పృథ్వీకి బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.